వీనెన్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. దళిత బహుజన పార్టీ రాజ్యాధికార సామాజిక సాధనతోనే సాధ్యం. అన్ని నియోజకవర్గాల్లో పోటీకి చేస్తున్న దళిత బహుజన పార్టీకి ఓటు వేయండి, అసెంబ్లీకి పంపించండి. ఇక ఈ నాటకాలన్నీ తీసేసి రాజ్యాంగమే తీసేస్తే అయిపోలా, నూరు మూసుకొని బానిసలుగా పడుంటారని చెప్పి ఒక భయంకరమైన దుర్మార్గ చర్య జరుగుతుంది. పౌర మానవ హక్కులు రద్దు చేస్తామని ఓపెన్గా ప్రకటిస్తున్నారు. ఇక సిగ్గు లేక వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు. ఒకరు ప్రత్యక్షంగా ఒక కూటమి ఇదంతా వాళ్ళు తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఎవడు గెలిచినా మీరంతా మా కాళ్ళ దగ్గర పడాల్సిన బానిసలే అనే విషయం వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. ఈ విషయం జనాలకి రాజకీయ చైతన్యం లేక మా జగన్ అంటే జగన్, చంద్రబాబు ఎంత గుర్తుదే అవన్నీ నాటకాలు. మొత్తం నరేంద్ర మోడీ చేతిలో, ఆర్ఎస్ఎస్ చేతిలో ఈ రాష్ట్ర భవిష్యత్తు, మన తలరాతులు కూడా మన భవిష్యత్తు రోడ్డుపాలు జరగబోతున్నది. ఇలాంటి పరిస్థితులు పాలకుల నుండి, మనువాద మాఫియా 420 పాలకుల నుండి రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం. ప్రపంచ మేధావి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి యొక్క ఎంతో దూరదృష్టితో ఈ దేశంలో ప్రజలందరికీ పౌర స్వేచ్ఛనిచ్చిన బ్రహ్మాండమైన మానవీయత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఈ ఎన్నికల సందర్భంగా ఉందని మేము దళిత పార్టీగా తెలియజేస్తాం. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్నాం. వాళ్ళు పార్టీ మినిస్టర్లు ఓపెన్గా చెప్తున్నారు, మాకు 400 ఎంపీ సీట్లు ఇవ్వండి, ఈ రాజ్యాంగం తీసేస్తామంటున్నారు. రాజ్యాంగం అంటే ఏంది? భారతదేశంలో ఉన్న అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని వర్గాలకు సంబంధించిన సామాజిక, రాజకీయ, ఆర్థిక, పౌర మానవ హక్కులు, అది రాజ్యాంగం అంటే సమానమైన. ఇది ఈ రాజ్యాంగం తీసేస్తే వాళ్ళ యొక్క సనాతన రాజ్యాంగం తీసుకొస్తున్నారు, చాతుర్వర్ణ ధర్మ రాజ్యాంగం. ఈ చాతుర్వర్ణ ధర్మ రాజ్యాంగం అంటే బానిస వ్యవస్థ. 5000 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఏదైతే బానిస వర్ణ వ్యవస్థ, ఏదైతే అమానవీయ వ్యవస్థ ఉందో దాన్ని తీసుకురావడం చూస్తున్నారు. ఇప్పుడున్న ప్రజాస్వామిక వ్యవస్థ, పార్లమెంటరీ సిస్టమ్, లౌకికవాదం సిస్టమ్, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సోషల్ జస్టిస్ ఇవేమి ఉండవండి. మొత్తం రాజ్యాంగం అంటే ఈ దేశంలో మెజారిటీ ప్రజలు, ముఖ్యంగా రాజ్యాంగ పరిభాషలో చెప్పాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రాజ్యాంగ పరిభాషలో. ఇక ఈ మెజారిటీ ఓసీలో ఉన్న పెద్దలతో కలుపుకొని, స్త్రీ జాతులతో కలుపుకొని 195% ప్రజల యొక్క పౌర మానవ హక్కుల్ని మేము రద్దు చేస్తామని ఓపెన్గా చెప్తున్నారని ఎంత ధైర్యం అది. దానికి కారణం ఏంటంటే అన్నీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్తో సహా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, బ్యాంకులు, ఇన్సూరెన్సులు, అదేవిధంగా పోర్ట్ ట్రస్టులు, షిప్ యార్డులు, విమానాశ్రయాలు, రైల్వేస్, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా దాదాపు 5 రాష్ట్రాల్లో మేము నామినేషన్లు వేస్తున్నాం. నరేంద్ర మోడీ మీద వారణాసి రోడ్ కంటెస్ట్ చేస్తున్నాం, ఢిల్లీ పార్టీకి నామినేషన్ వేస్తున్నాం, 175 అసెంబ్లీకి నామినేషన్ వేస్తున్నాం. తెలంగాణలో ఉన్న దాదాపు పౌర మానవ హక్కులు రద్దు చేస్తామని ఓపెన్గా ప్రకటిస్తున్నారు. ఇక సిగ్గు లేక వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు. ఒకరు ప్రత్యక్షంగా ఒక కూటమి